హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి వరమహాలక్ష్మి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. నేనైతే ఇంకా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. 5:30 వరకు వర్క్ ఉండింది. వర్క్ అయిపోయాక లాగ్ ఆఫ్ అయిపోయి ఇంకా ఏమేమి తేవాలో లైక్ అరటి ఆకులు, దొంతులు, అలాగే మామిడి తోరణాలు అవన్నీ తెచ్చి 1 డే బిఫోరే కదా తెస్తాము. ఇంకా ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నైట్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకున్నాము ఇవన్నీ. అరిటాకుల్లోనే తిందాము ఆ రోజు లంచ్ అందరూ అని ఇంకా కొంచెం ఎక్కువని తీసుకున్నాం అరిటాకులు. అలాగే ఫ్లవర్స్ ఫస్ట్ వచ్చేసి మా ఆయన అయితే ఇలా ఫ్లవర్స్ మాల అయితే రెడీ చేస్తున్నాడు. ఇంకా నేను పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇల్లంతా క్లీన్ చేశాను. ఎక్కడైతే అమ్మవారు పెట్టారో అక్కడ కూడా క్లీన్ చేసేసుకున్నాను, పెడతాము. ఇంకా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టేబుల్ సర్దుకున్న, బ్యాక్ డ్రాప్ కూడా వేసాను వెనుక వేసుకొని కలసానికి పెట్టే టెంకాయలకి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ సారీ డ్రైపింగ్తో స్టార్ట్ చేద్దాము. లైక్ ఫస్ట్ కొంగు ఏదంటే పళ్ళు ఉంటుంది కదా, అటు సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. లైక్ ప్లీట్స్ మనం ఎలా వేసుకుంటాం సారీకి అలాగే అంతే ప్లీట్స్ వేసుకొని క్లిప్తో పెట్టేసుకుంటే ఇంకా కొంచెం అది కరెక్ట్గా సెట్ అయిపోద్ది క్లిప్స్ పెట్టుకుంటే. ఇంకా తర్వాత సారీ లాస్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ప్లీట్స్ వేసుకోవాలి. మళ్ళీ నేనైతే మధ్యలో కొంచెం ఒక 2 ప్లీట్స్ వదిలి మళ్ళీ స్టార్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం వేసేటప్పుడు నీట్గా వస్తాయి కుచ్చులని. 2 ప్లేట్స్ ఫుల్ సారీ అంతా ఇలా ప్లేట్స్ వేసుకొని కొంగు దగ్గర కొంచెం వదిలాను. ఇట్లా కొంగు వేసుకోవడానికి అమ్మవారికి ఇట్లా కొంగు డిజైన్ లైక్ ఫోల్డింగ్ కరెక్ట్ వస్తుందని కొంచెం స్పేస్ ఇచ్చాను. ఇంకేం లేదు, నేను ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇట్లా క్లిప్స్ పెట్టుకొని పక్కన పెట్టి హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఏంటంటే బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ఇలా పొడుగ్గా ఫోల్డ్ చేసి లెంత్ వైజ్లీ అట్లా పెట్టేసుకొని క్లిప్ పెట్టుకోవడమే. ఇటు ఒకటి అటు ఒకటి పెట్టేసుకుంటే మనకు కవర్ కూడా చేయొచ్చు, మంచిగా వేయొచ్చు అనమాట. ఇంకా తర్వాత హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే సారీ కట్టాకే పెట్టేస్తాను క్లిప్తో, పిన్స్తో. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను కడవ పెట్టాను. బిందెలో రైస్ వేసి ఇంకా పైన ఒక డబ్బా, అంటే సారీ ఎలా అడ్జస్ట్ అవుతుంది హైట్ చూసుకొని దాంట్లో ఒక చెంబు పెట్టి అందులో ఏమేమి వేసుకోవాలి అమ్మవారికి, బియ్యం లైక్ ఏమేమి వేసుకుంటారు, పసుపు, కుంకుమ, కాయిన్ అట్లా అన్నీ వేసేసుకొని కడవ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇట్లా మళ్ళీ హ్యాండ్స్ కోసం అయితే ఇట్లా ఇది కట్టేసుకున్నాను, ఒక లైక్ స్టిక్ చిన్నది సపోర్టింగ్కి. ఇట్లా ఫస్ట్ అయితే అటు ఇటు క్లిప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం సేఫ్టీ పిన్ తోటి సెక్యూర్ చేసుకున్నాక క్లిప్స్ తీయాలి, సో దట్ మనకి మళ్ళీ అది అటు ఇటు అవ్వనట్టు నీట్గా వస్తాయి కుర్చీలు. ఇలా క్లిప్స్ అన్నీ తీసి సర్దుకుంటే అయిపోద్ది. ఇంకా కొంగు పార్ట్ ఏంటంటే కొంగు పార్ట్ కూడా లాస్ట్కి పెట్టాక క్లిప్ తీస్తే బెటర్. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇట్లా చేసేసుకొని ఫస్ట్ కొంగు వేసేసుకొని తర్వాత హ్యాండ్స్కి కూడా సెక్యూర్ చేసుకుంటే పిన్స్తో అయిపోతుంది. ఇట్లా కొంగుని కూడా ఫస్ట్ ఇట్లా నేను ఈసారి ఏంటంటే ఇట్లా దుప్పట్టా మోడల్లో వేస్తున్నాను ఫర్ అ చేంజ్. సో నీట్గా అట్లా ఫస్ట్ ముందే మనం పిన్ పెట్టుకోవడం వల్ల ఇంకా లేట్ ఏం అవ్వదు. ఈసారి నేను చాలా టైం పట్టలేదండి. నేను ఒక 4 years నుంచి సారీ కట్టిస్తున్నాను, సో ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో తొందరగా వచ్చేసింది. లైక్ సారీ కూడా సాఫ్ట్గా ఉంది, బాగా చాలా నీట్గా కుదిరింది. ఇంకా పెట్టేసుకొని అక్కడ ఒక అటు ఇటు అవ్వనట్టు వడ్డానం దగ్గర పెడతాం కదా, అక్కడ ఒక థ్రెడ్తో ఇట్లా కట్టుకోవాలి. సో స్ట్రాంగ్గా అంటే జరగదు అనమాట కొంగు అటు ఇటు. ఇంకా లెగ్స్ కూడా ఇట్లా పెట్టేసి పిన్స్తో ఇట్లా సెక్యూర్ చేసుకుంటే ఇంకా ఎక్కడ వెళ్ళదు. లెగ్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నేను ఏంటంటే ఇట్లా కూర్చున్న అలాగా ఒక కాలు ఇలా కూర్చొని ఒక కాలు కింద పెట్టినట్టు పెట్టేసుకున్నాను పిన్స్తో అట్లా అమ్మవారికి. ఎంత ఇంకా హ్యాండ్స్ కూడా కాలు దగ్గర ఒకటి ఇట్లా తర్వాత కొంచెం అటు ఇటు అవ్వనట్టు పెట్టేసుకున్నాను అట్లా, అంతే. ఇంకా సింపుల్ నీట్గా ఉంటుందని 2 layers కూడా వేసుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ ఒకసారి అలాగే చేశాను, బట్ ఈ ఇయర్ సింగిల్ లేయర్తోనే వేసాను సారీ. సో నాకైతే చాలా నీట్గా అనిపించింది. ఇంకా తర్వాత అమ్మవారు అయితే క్లీన్ చేసుకొని ఐబ్రోస్ అదంతా అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాను. దృష్టి చుక్క ఇంపార్టెంట్ కదా, దృష్టి చుక్క పెట్టి అలాగే పసుపుతో కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పాపెట్ పిల్ల పెట్టుకుంటున్నాను. ఏం లేదు, డబల్ టిప్తో అలా పెట్టేస్తే ఇంకా మనకు అక్కడ స్టిక్ అయ్యి కరెక్ట్గా ఉంటుంది. పసుపు పెట్టేసుకున్నాను, తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా లిప్స్కి కూడా
లిప్స్టిక్ పెట్టేసుకున్నాను. నేను యూజ్ చేయండి కొత్తది పెట్టాననమాట. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అట్లా పెట్టేసి ఇక్కడ కూడా నెక్లెస్ కూడా ఒక చిన్నది ఇట్లా ఇక్కడ డిజైన్ ఉంది కదా అలా బాగుంటుందని డబల్ టేప్తో అది కూడా సెక్యూర్ చేసుకున్నాను. ఇంక ఆ తర్వాత రెడీ చేసుకున్నాక అన్నీ రెడీ చేసుకున్నాక ఫస్ట్ అయితే చెంబుకు ఇది దారంతో కట్టి అట్లా పెట్టేశాను అంతే. ఇంకా తర్వాత ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అయితే మార్నింగ్ వేస్తాము. ఫ్రూట్స్ అన్నీ సైడ్కి పెట్టుకొని అరటి తంతులు తెచ్చాం కదా అవి అయితే కట్టేసుకుంటున్నాం అనమాట. ఇట్లా స్ట్రాంగ్గా కట్టుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాము. ఎట్లయితే ఫేస్ ముందుకు రారాదు కదా అరటాకు, ఇంకా అది స్ట్రాంగ్గా కొంచెం పైన ఇలా రెండు ఇట్లా జాయింట్ అయ్యేలాగా వచ్చాయి, బాగుండే కట్టాక అరటాకులు. ఆ తర్వాత ఇవన్నీ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్ పెట్టేసుకొని కింద కలసం పెడతానన్నా కదా, సో అది టేబుల్ పెట్టి ఇంకా వైట్ క్లాత్ వేసేసి కొంచెం బియ్యం వేసేసి, ఇది మా అమ్మ వాళ్ళు చేసిన లాగా అనమాట. వాళ్ళు కింద కలసం పెట్టుకుంటారు కదా ఎగ్జాక్ట్లీ అలాగే ఏమేమి వేస్తారో అన్నీ వేసి కలసం పెట్టుకొని వాటర్తో ఇంకా కొబ్బరి వస్త్రం రెడీ చేస్తారు. రెడ్ కలర్ వస్త్రం ఒకటి తీసుకొని దానికి ఓం కారం దిద్దుకున్నాను గంధంతో. ఇంక ఇలా పెట్టేసుకుంటే కలసం కదపకూడదు ఇంకా పూజ అయ్యే వరకు. సో కరెక్ట్గా వచ్చేలా కరెక్ట్ కూర్చునే వాళ్ళలాగా పెట్టేసుకుంటే అయిపోతుంది కలసం కూడా. తమలపాకులు వేసాను అనమాట. వాటర్ వేసి తమలపాకులు వేసి కొబ్బరికాయ పెట్టేశాను. అండ్ వాటర్లో కూడా పసుపు కుంకుమ అదంతా వేసి పెట్టేసేయాలి. అక్షంతులు అలా అన్నీ ఏం కావాలో ఫ్లవర్ అట్లా. తర్వాత ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ గుమ్మానికి పసుపుతో క్లీన్ చేసి పసుపుతో గడప అంతా ఇచ్చేసి అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు వేసుకొని అంతే. ఇంకా నైట్ ప్రిపరేషన్స్ ఇంతే. మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్లవర్స్ అయితే వేసుకోలేదు కదా, ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఫ్లవర్స్ అన్నీ మంచిగా మాల అల్లుకొని పెట్టేసుకున్నాము. సో ఇలా గడపకు కూడా ముగ్గు పెట్టేశాను. ఆ బియ్యం పిండితోనే వేసాను.